నా పేరు వంశీ, తన పేరు కావ్య. తన మీద నాకు ప్రేమ కలగటానికి ఇదిగో ఈ బస్ స్టాప్లో జరిగిన కొన్ని సంఘటనల వలన తనతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నాన్న బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తున్నావు. ఇంట్లోనూ చెప్పి ఫోన్లోనూ చెప్పి ఏం నాన్న ఇది, పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ ఉండకూడదు నాన్న. అయినా నేను వెళ్తుంది ఇంటర్వ్యూకి, యుద్ధానికి కాదు నాన్న. ముందు మీరు ఫోన్ పెట్టేయండి, నాకు మీరు చెప్పే జాగ్రత్తలే గుర్తుండేటట్లున్నాయి. హలో, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమీ చెప్పవు. నేను బయటికి రాగానే నీకు అన్నీ గుర్తుకొస్తాయి. చెప్పు. టమోటాలు, వంకాయలు, ములక్కాయలు, పుదీనాకు, కొత్తిమీర, చికెను, చేపలు. సరే కానీ మీ నాన్న ఏమైనా వచ్చాడా? మా నాన్నోళ్ళు వస్తేనేమో పప్పు సాంబారు, మీ నాన్నోళ్ళు వస్తే చికెను చేపలు. పెట్టేసింది, పెట్టేస్తుంది, నాకు తెలుసుగా. అయ్యో బ్రదర్, మాట మనం వినాల్సిందే కానీ మన మాట లేకపోతే. అయినా నాకెందుకు చెప్తున్నావు? పెళ్ళైందా? ఎందుకు? వస్తుంది. ఏంటి బ్రదర్, సైడ్ కొడుతున్నావా? తను నా లవర్. అవునా? హలో, పోలీస్ స్టేషన్. సార్ 070962. మీరేమన్నా ఇబ్బంది పడుతుంది చూసి అలా ఎలా చెప్తారండి? పరిచయం లేని వారి గురించి ఎవరైనా ఎవరని చెప్తారా? మీరు ఇబ్బంది పడుతుంది చూసి ఏం చెప్పాలి? ఈరోజు ఇంటర్వ్యూ ఉంది సార్, చాలా టెన్షన్గా ఉంది. ఓకే. మా నాన్న ఎక్కడా? నాతో పాటు విజయవాడ వస్తా అన్నాడు. నేను బస్ స్టాప్లో ఉన్నా, ఇంకా రాలా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. నాన్న ఎక్కడమ్మా? మా ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? సార్ ఫోన్. మా అమ్మ.
చెప్పుమా. సరే సరే. సార్ మీ నెంబర్ చెప్తారా? అమ్మ మెసేజ్ పెట్టమని చెప్పింది. అంటే అబద్ధం చేసుకోకండి, ఆడపిల్లని కదా, అమ్మ సేఫ్టీ కదా, అంతే. ఇష్టం లేకపోతే ఇవ్వకండి.